రాత్రి 7:30 మీ ఈటీవీలో. తీసుకోండి మేడం. అలాగే 2 పొడి దోశలు, 2 కారం దోశలు, 2 ఎగ్ దోశలు ఆర్డర్ తీసుకోండి. వేడివేడిగా ఇవ్వండి. అలాగే మేడం. ఏమండి, తినండి. 2 ఇడ్లీలు సరిపోతాయి కదా. పొడి దోశ, కారం దోశ, ఎగ్ దోశ అని ఇన్ని వెరైటీస్ చెప్తున్నావు. నా వల్ల కాదు. తింటూ ఉంటే లొట్టలేసుకొని ఆటోమేటిక్ గా మొత్తం తినేస్తారు. టేస్ట్ అలా ఉంటుంది. మీరు తినండి ముందు. అమ్మా, చట్నీలో కొంచెం కారం పొడి వేవా? అలాగే మేడం. ఇదిగోండి. మీరు కూడా వేసుకోండి. నాకేమొద్దు. నాకు చట్నీ మాత్రం చాలు. కారపొడొద్దు. నేను కారం తినలేను. అరే, చట్నీలో కారం పొడి కలుపుకొని తింటే ఆ టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. వేసుకోండి. అయ్యో నాకొద్దు. నాకు ఇడ్లీ ఓకే. సరే, మీ ఇష్టం. ఆహా, నైస్. చట్నీ చాలా బాగుంది. ఇందులో కారం పొడి కలుపుకొని తింటుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒక ముక్క ట్రై చేయండి. సరే. ఇంట్రెస్టింగ్, బాగుంది. మరి అదే కదా ఇందాకటి నుంచి చెప్తున్నాను. తినాలంటే ఒక టేస్ట్ ఉండాలి బాసు. ఏమండి, నాకు కూడా కాస్త కారపొడి వేయండి. సార్ వేసుకోండి సార్. చాలండి. చాలా సార్. ఎలా ఉంది? తింటూ అబద్ధం అస్సలు చెప్పను. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో టేస్ట్ కంటే ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది. మరి అదే కదా చెప్తుంది. ఇక్కడ అచ్చు ఇంట్లో వండినట్టే ఉంటుంది. తినండి తినండి. మేడం, కారం దోశ. వేయండి వేయండి. ఇక్కడ తీసుకోండి. వేసుకోండి సార్. తినండి మేడం. నాకు ఇడ్లీ సరిపోతుంది కదా, మళ్ళీ దోశ ఎందుకు? ముందు మీరు దోశ తినండి. చాలా బాగుంటుంది. తిన్న తర్వాత మీరే చెప్తారు. కారం దోశ చాలా వెరైటీగా ఉంది. మన ఇంట్లో కూడా కారం దోశ వేస్తారు, అది కూడా బాగుంటుంది. బట్ ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఆకలి రుచెరగదు అనే సామెత ఉంది తెలుసా? ఎప్పుడూ విన్నట్టున్నాను. అదే, ఇప్పుడు మీరు ఆకలి మీద ఉన్నారు కదా, అన్నీ అద్భుతంగానే ఉంటాయి. తినండి. టేస్ట్ బాగుంది, కానీ తింటుంటే కాస్త కారం ఎక్కువ అనిపిస్తోంది. నాకు మంచినీళ్ళు కావాలి. ఒక్క నిమిషం. అమ్మా మేడం, ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా? ఇదిగోండి మేడం. నీకు కారం వేయట్లేదా? నాకు అసలు వంటలో కాస్త కారం ఉంటేనే తినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నువ్వు కనీసం నీళ్లు కూడా తాగట్లేదు. భోజనం మధ్యలో నేను అసలు నీళ్ళు తాగను. తిండి విషయంలో నీతో పోటీ పడ్డం కష్టమే. హలో, మరీ అంత తిండిపోతునేం కాదు. కడుపు నిండా తృప్తిగా తింటానంతే. మేడం, ఇందులో వేయండి. ఏ చాలు, నాకొద్దు. తినండి, పర్లేదు. వేసుకోండి సార్. తినండి. తినండి. పొడి దోశ అమేజింగ్. మీ వరస చూస్తుంటే రేపటి నుంచి టిఫిన్ కి ఇక్కడికే వచ్చేలా ఉన్నారు. రేపటి నుంచి కాకపోయినా అప్పుడప్పుడు ఇలా ఇక్కడికి వచ్చి తింటే బాగుంటుంది కదా. మరి అదే కదా, అప్పుడప్పుడు ఇలా సరదాగా వస్తూ ఉంటే మనకి ఒక చేంజ్ ఓవర్ ఉంటుంది. సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు మా సిస్టరు మేము వస్తాం. వచ్చామంటే లెక్క పెట్టకుండా ఎంత తినాలనిపిస్తే అంత తింటూ ఉంటాం. షాప్ అతనే లెక్క పెట్టుకొని చివరికి బిల్ ఇంత అయింది అంటే కట్టేసి వెళ్ళిపోతాం. నాకింతకు ముందు తిండి మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆకలిస్తే ఏది దొరికితే అది తినేవాడిని. నీతో కలిసి భోంచేయడం మొదలుపెట్టాకే ఈ రకరకాల రుచులకి
నా నాలుక అలవాటు పడిపోయింది. మంచిదే కదా. హ్మ్. మేడం ఉమ్, ఎగ్ దోశ ఇవ్వండి ఇవ్వండి, ఇటు పెట్టండి. వేసుకోండి. అయ్యో నాకు సరిపోతుంది చాలు. తినండి. ఉమ్. తృప్తిగా తినండి. పొద్దు నుంచి మీరేం తినలేదు కదా, తినండి. ఆహా, దోశ ఒక్కదానికొకటి పోటీ పడుతున్నట్టుంది టేస్ట్. ఎప్పుడైనా దోశ తింటే ఇదే ఆర్డర్లో తినాలా? ముందు ఎగ్ దోశ తిని, తర్వాత కారం దోశ తిని, ఆ తర్వాత పొడి దోశ తింటే ఇదే టేస్ట్ ఉంటుందా? తినడానికి ఆర్డర్ ఏమి ఉండక్కర్లే, ఏది ఎలాగైనా తినొచ్చు. దేని టేస్ట్ దానిదే. హ్మ్. అక్క సూపర్, ఇరగ తీశారు దోశ. థ్యాంక్స్ మేడం. ఏంటి ఎక్కళ్ళు వస్తే ఐ లవ్ యూ చెప్తాననుకుంటున్నారా? అంత లేదు. మంచినీళ్ళు తెస్తా ఉండండి. నీళ్ళు తాగండి. ఇక్కడెవడు ఆ మాట చెప్పించుకోవాలని కాచు కూర్చోలేదు. అబ్బా, మీరు కాసు కూర్చుంటే మాత్రం చెప్తారా ఏంటి? తినండి. హ్మ్. ఓకే. ఎంతైందమ్మా? 250 సార్. 250యా? ఏంటి బాగా రేట్ ఎక్కువైంది? ఏ ఎక్కువ అవడం ఏంటి? మన ఇద్దరం అన్ని దోశలు తిన్నాం, అన్ని ఇడ్లీలు తిన్నాం, జస్ట్ 250 అంటున్నారు. మామూలుగా మేం వెళ్లే రెస్టారెంట్లో ఒక్క దోశకే 150 ఉంటుంది. ఆ రేట్ ప్రకారం చూస్తే ఇవి 1000 రూపీస్ అవ్వాలి. మరి ఇచ్చేయండి 1000. ఆ, ఇచ్చేద్దాం. ఏం అక్కర్లేదు. కష్టపడి కరెక్ట్ గా పనిచేసే వాళ్ళని పాడు చేయకండి. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తింటూ మనం కరెక్ట్ గా డబ్బులు ఇస్తే చాలు. ఆ 250 ఇవ్వండి. మ్. అమ్మా, పేమెంట్ అయిపోయింది. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అక్క. హలో, గుడ్ మార్నింగ్ మిస్టర్ రోమియోనంద. రోమియో నందా ఏంట్రా పిచ్చి వెదవా? నిన్న గౌతమ్ నంద కాస్త రోమియోనందాయి భార్యను తీసుకుని వెళ్ళి బైక్లో రోమ్ నగరాన్ని చుట్టినట్టు భాగ్యనగరాన్ని చుట్టారు కదా, అందుకే అంటున్నాను. నిన్న మన్మధుడు పూలబాణాలు గట్టిగానే వేసినట్టున్నాడు మిస్టర్ పుష్పరాజ్. రేయ్, మళ్ళీ ఈ పుష్పరాజ్ ఏంట్రా? మన్మధుడు మీ మీద పూలబాణాలు వేశాడు కదా, అందుకే పుష్పరాజు అన్న. రేయ్, పొద్దు పొద్దున్నే పిచ్చి ముదిరిందారా నీకు? నేను నిన్న వెళ్ళింది నాకు బాగా డిప్రెసివ్గా అనిపిస్తే తనని తీసుకెళ్లాను. నేను వెళ్ళింది చిరాకు నుంచి బయటపడ్డానికి కానీ చిల్లవడానికి కాదు. పూల బాణాలు, తేనె చినుకులు అని నువ్వు పొద్దున్నే మళ్ళీ మూడ్ ఆఫ్ చేయకు. అంటే నిన్న బైక్లో వెళ్ళి ఏం జరగలేదా? ఏమీ జరగకపోవడం ఏంట్రా గాడిద? హలో, మీరు కారుండి కూడా బైక్లో వెళ్తే నేనే ఏదేదో ఊహించుకున్నా. ఏం ఊహించుకున్నావురా? బైక్లో అయితే మన నగరంలోని గతుకుల రోడ్లో అడుగడుగునా ఉండే స్పీడ్ బ్రేకర్స్లో బండి నడుపుతూ ఓ రొమాంటిక్ రైడ్ వెళ్తారనుకున్నా. రేయ్, నన్ను చూస్తే ఎలా ఉందిరా నీకు? గతంలో అయితే పెద్ద రోబో అనుకునేవాన్ని, ఇప్పుడు రోమియో అనుకుంటున్నా. రోబోనా? అవును, గతంలో తమరు పెద్ద జడ పదార్థం కదా, ఏమాత్రం చలనం ఉండేది కాదు. ఈ మధ్య ఆ రోబోకి కాస్త చలనం వచ్చి రోమియోగా మారింది. నిన్న పన్ని కట్టుకుని బైక్లో ప్లాన్ చేసి వెళ్ళారు గాని నాతో చెప్పడానికి ఏదో మోబాటమే. నేను మీ పిఏకం బావమర్దిని, నాతో చెప్పుకోవచ్చులే బావా. చెప్పు. బావేంట్రా బావా? హలో, సంక్రాంతి రోజు నుంచి నేను రామచంద్రరావు గారికి దత్తపుత్రుణ్ణి, మీకు దత్త బావమర్దిని. దత్త బావమరిదా? ఆ, బావమర్దిగా మీరు కూడా నన్ను దత్త తీసుకున్నట్టే కదా. రేయ్, పొద్దున్నే ఏంట్రా నాకు టార్చర్? పెట్రా ఫోన్. బస్ బస్ బస్సు. నేను ఫోన్ చేసిన ఎందుకు అడగకుండా ఫోన్ కట్ చేయకండి. దేనికి చేసావురా? నన్ను టార్చర్ పెట్టడానికే చేసావా?
ఇంకా ఎంతసేపు పెడతావు? ఆఫీస్కి రాకముందే మొదలు పెట్టేశావా? నువ్వు ఆఫీస్కి రా, చెప్తాను. తీసి పడేయడానికి నేను కూరల కరివేపాకం కాదు. ముందు చెప్పేది వినండి. నేను ఆఫీస్కి రెడీ అయిపోయాను. ఈ కార్ తీసుకుని ఇంటికి వచ్చేస్తాను. అక్కడ నుంచి నేను నా బైక్ పట్టుకెళ్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు కార్ తీసుకుని ఆఫీస్కి వచ్చేసాయి. అంటే ఏంటి? మీరు ఆఫీస్ కూడా ఆ బైక్లోనే వస్తారా ఏంటి? బాస్ బైక్లో వచ్చి నేను కార్లో వస్తే చాలా చండాలంగా ఉంటుంది. కావాలంటే మన ఆఫీస్ బయట కార్నర్లో వెయిట్ చేస్తుంటా. మీరు బైక్ వేసుకుని అక్కడికి వచ్చేయండి, అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుందాం. మీరు గౌరవంగా కార్లో వెళ్ళండి, వెనక నేను బైక్లో వస్తా. బావ పరువు పోకుండా కాపాడాల్సింది బామ్మారిదే కదా. ఒరేయ్ పిచ్చి వెదవా, నేను ఆఫీస్కి బైక్లో ఎందుకు వస్తానురా? నేను వేరే కార్ తీసుకొస్తా. అంటే నా బైకు మళ్ళీ సాయంకాలం ఆటో ఎక్కి డబ్బులు పెట్టుకోవాలా? ఎవరిస్తారండి డబ్బులు? రేయ్ బుర్ర తెనుకు, నీ బైక్ని మన డ్రైవర్ ఎవరో ఒకరు ఆఫీస్కి తీసుకొచ్చి అప్పగిస్తారులే. ఓహో అవునా? అయితే ఓకే. అయితే నన్ను మీ కారు వేసుకుని ఆఫీస్కి వచ్చేయమంటారు, అదేనా? అంతేరా. మరి నువ్వు పెట్రా ఫోన్. ఓకే, ఇవాళ స్టైల్గా దర్జాగా బాస్ కార్లో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తున్నా. అసలు బాస్ కార్ని సొంత కార్లా వాడుకుంటే ఆ దర్జాయే వేరు. అవును, ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇదే కార్లో సాంప్రదాయాన్ని పిక్ చేసుకుంటే ఆఫీస్కి వెళ్ళే దారిలో సాంప్రదాయాన్ని ముగ్గులోకి దింపేయచ్చు. ఒరే రూతరు, నీకేంట్రా అన్ని ఇలా కలిసి వచ్చేస్తున్నాయి? తొందరలోనే పెళ్లి కొడుకు అయిపోతావు అనుకుంటాను రా. గెట్ రెడీ ఫర్ ద మ్యారేజ్. దేవుడు ఉన్నాడు ఉన్నాడు. బామ్మగారు, ఇదిగోండి హారతి తీసుకోండి. కొంపలు తగలబెట్టేస్తూ హారతులు బాగానే ఇస్తావులే. ఏమన్నారు? కొంపను పట్టించుకోకుండా హారతులు బాగానే ఇస్తున్నావు అంటున్నా. కాదే, ఇందాక వేరే ఏదో అన్నారు. అదే అన్నాను, నీ చెవికేం వినబడిందో ఏంటో. నా చెవులు, కళ్ళు, ముక్కు, మెదడు అన్నీ బాగా పనిచేస్తున్నాయి బామ్మగారు. మీరేమన్నారో నేను సరిగ్గా విన్నాను. ఏమన్నారు? కొంపలు తగలబెట్టేస్తూ హారతులు బాగా ఇస్తున్నాను అనా? ఎవరి కొంప తగలబెట్టానండి నేను? ఆ రకంగా చూస్తే కొంపలు తగలబెట్టేది మీరు, నేను కాదు. నన్ను పట్టుకున్నంత మాట అంటావా? నేను కొంపలు తగలబెడతానా? మరి కాదా? మా అక్క ఇంటికి రాకూడదని మా నాన్న మీద ఒత్తిడి తీసుకొచ్చి మా నాన్న హాస్పిటల్ పాలవ్వడానికి కారణం ఎవరు? మీరు కాదు? దానికి కారణం నేను కాదు. మీ నాన్నకి మీ అక్క మీద పీకల్లోతు కోపం ఉంది. అది భరించలేకే అలా అయ్యాడు. పీటల మీద నుంచి లేచిపోయిన కూతురు గురించి ఎవరికైనా అలాగే ఉంటుంది మరి. మీరు ఆ విషయాలు మాట్లాడకండి. మా నాన్నకి మా అక్క మీద కోపం ఉంటే అది మీకు అనవసరం. మీరెందుకు మా అక్క విషయంలో మా నాన్నని అంత ఒత్తిడికి గురి చేశారు? ఆ? నా మనవణ్ణి చేసుకోవాల్సిన పిల్ల మళ్ళీ వాడి కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే వాడికి పరువు తక్కువ. అందుకని చెప్పా తప్ప. మీరు చేసిన పనికి మసిపూసి మారడికాయ చేయాలనుకోకండి. మీకు మా మీద అక్కసు, కోపం ఏదో ఉంది. అదేమైనా ఉంటే వెళ్ళగక్కేసుకోండి. లోపలే పెట్టుకొని ఇలాంటి పనులు చేశారంటే మీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. కనీసం వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా మాటికి మాట ఎదురు సమాధానం చెప్తూ ఇలా మాట్లాడే పిల్ల ఈ ఇంటి కోడలిగా ఉంటే మా ఆరోగ్యాలు పాడవకుండా ఎలా ఉంటాయి? అసలు ఇంటి కోడలిగా బాధ్యతగా నువ్వు ఉన్నావా? నేనేం బాధ్యతగా లేనో చెప్పండి. ఏం బాధ్యతగా ఉన్నావో అని అడుగుతున్నా. మీ అత్తగారు నీ వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుని ఆ పరిస్థితిలో ఉంటే నువ్వు వదిలిపెట్టేసి ఒకడితో కలిసి షికార్లకి వెళ్ళావు. ఆ మాత్రం ఉంది నీ అక్కర. అత్తగారు అలా అవ్వడానికి కారణం నేనని మాత్రం అనకండి. నాకు కోపం వస్తుంది. వస్తుంది వస్తుంది, ఎందుకు రాదు? నీకు అత్తగారి మీద అక్కరుంటే కోడలుగా మీ అత్తగారి పక్కన లేకుండా, కొడుకుని పక్కన ఉంచకుండా వాణ్ణి తీసుకుని బయటికి వెళ్లేదానివి కాదు. ఇప్పుడేంటి మీ ప్రాబ్లం? నేను ఆయన కలిసి బయటికి వెళ్ళడమే మీ ప్రాబ్లమా?
నేనేమి షికార్లు తిరగడానికి వెళ్ళలేదు. ఆయన మనసు బాలేదంటే ఆయన మనసుని తేలికపరచడానికి, ఆయన చికాకుల నుంచి బయటపడేయడానికి వెళ్ళాను. అయినా మీకు అవన్నీ చెప్తే అర్థం చేసుకునే మనిషి కాదులేండి. జరిగిపోయిందేదో జరిగిపోయిందని నేనన్నీ మర్చిపోయి మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. కానీ మీరు నన్ను మాటలతో రెచ్చగొడుతున్నారు. మీరేమన్నా పడ్డానికి నేను చాలా మంది ఆడపిల్ల లాంటి దాని కాదు. తెలుసు, పొగరుబోతు అని. పొగరనుకోండి, లేకపోతే ఇంకేమైనా అనుకోండి. అనవసరంగా మాటలంటే పడని చెప్తున్నాను. అత్తయ్య, అత్తయ్య, హారతి తీసుకోండి. నిన్నటి వరకు రోజు మీరు పొద్దునే దేవుడికి పూజ చేసుకొని హారతిచ్చేవారు. మీరిప్పుడు పూజ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకని మీ కోడలిగా ఆ బాధ్యత నేను తీసుకున్నాను. మీకు విషయం తెలుసా? నిన్న మీ అబ్బాయి మీ గురించి దేవుడికి ఎన్ని ప్రార్థనలు చేశారో తెలుసా? మీరంటే ఆయనకెంత ప్రేమో. మిమ్మల్ని ఆయన కన్న తల్లిలా కాదు, గుళ్ళో అమ్మవారిలాగా చూస్తున్నారు. మీ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నారు. నిన్న నేను ఆయన బయటికి వెళ్లి రాగానే మీ గదికొచ్చారు. మీరప్పటికే మెడిసిన్స్ వేసుకున్నట్టున్నారు. మంచి నిద్రలో ఉన్నారు. అందుకని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య మీకు? కాస్త ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పదు కదమ్మా, భరించాలి. ఇంత పెద్ద ఇంటి బాధ్యతలు తీసుకోవాలంటే చాలా కష్టం. అయినా ఇన్నాళ్ళు సంతోషంగా చూసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకొని కదలకుండా ఒకే చోట కూర్చోవాలంటే ఇబ్బందిగానే ఉంది. ఇంటిని, ఇంటి బాధ్యతని చూసుకోవడానికి కుదరడం లేదు. అత్తయ్య, మీరవన్నీ ఆలోచించకండి. సరదాగా హ్యాపీగా ఉండండి. మీ ఆరోగ్యం త్వరగా కుదుటపడుతుంది. సరే అత్తయ్య, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఇవాళ చాలా మీటింగ్స్ కూడా ఉన్నాయి. నేను వెళ్ళి రెడీ అవుతాను. మల్లియలారా మాలికలారా నా కథలే విన్నారా. లాలలలాలలలా. వీడెవడు గుడిమెట్ల దగ్గర అడుక్కునే ముస్టుడు కూర్చున్నట్టు ఇంటి మెట్ల మీద కూర్చుని దించిన తల ఎత్తకుండా పూలు కడుతున్నాడు? బహుశా తోటమాలై ఉంటాడు. హే మ్యాన్, వెళ్ళి మీ మేడం గారితో రూతర్ సార్ వచ్చారని చెప్పు. హే ఫ్లవర్ మ్యాన్, నిన్నే. హే మ్యాన్. నమస్కారం. ఎవరండి మీరు? రూథర్, రూథర్ఫర్డ్. ఏంటి లూజు మోషనా? డాక్టర్ గారి ఇల్లు అటు పక్కన, ఇక్కడ కాదు. హే మ్యాన్, నా పేరు రూథర్ఫర్డ్ అంటుంటే లూజు మోషన్ అంటావేంటి? ఓహో, మీ పేరు లూజు మోహనా, నా పేరు శ్రవణానందం. లూజ్ మోహన్ కాదండి, రూథర్ఫర్డ్. ఏంటి తుత్తరబాట? అదే పేరండి బాబు. ఒరేయ్, తుత్తరబడి తుత్తరబడి కాదురా, రూథర్. ఎందుకలా అరుస్తారు? నాకేమన్నా చెవుడా? మీ పేరు ఒట్టి తుత్తర, మరడే లేదంటారు.
అదే పేరండి తొత్తర గారు. రేయ్ నేను చంపేస్తాను. తుత్తర్ కాదురా, రూథర్ రూథర్. ఓహో అలా చెప్పండి. మీరు ఇంటి బ్రోకర్ అన్నమాట. ఇక్కడ అద్దెకిచ్చే పోర్షనే లేదండి. ఏంటి బ్రోకర్ నా? ఒరే జోకర్ విధవా, బ్రోకర్ ఏంట్రా బ్రోకర్? నీ పేరేమో శ్రవణానందం, ఎక్కడ శ్రవణం వినబడి చావట్లేదు నీకు. ఓహో అలాగంటారా? అలాగంటారా అంటేమిట్రా? నీకేమర్థమైంది? ఏంటి ₹1 కావాలా? ఇంకా ఏ కాలంలో ఉన్నారండి బాబు? ₹1 ముప్పావళాలు చెల్లుబాటులోంచి తీసేసి చాలా కాలం అయింది. ఇన్నేళ్లు కోమలా ఉన్నారా ఏంటి? ఒరేయ్, నేను ఇన్నాళ్ళు బ్రహ్మ రాక్షసుల గురించి, బ్రహ్మశివుడి గురించి విన్నాను. నీలాంటి బ్రహ్మశివుడి రాక్షసుని ఇప్పుడే చూస్తున్నాను రా. ఇంత శుభవార్తని నవ్వుతూ చెప్పొచ్చు కదా, ఎందుకు ఏడుస్తూ చెప్తారు? ఏంటి శుభవార్త? నేనేం చెప్పాను? నువ్వేమర్థం చేసుకున్నావు? అంటే మీ అమ్మాయి పెళ్లికి తప్పకుండా వచ్చేయమంటారు అంతే కదా? మా అమ్మాయి పెళ్ళంటా? నేనే పెళ్లికి పిల్లని సెట్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతుంటాను. నీతో కాదు. సాంప్రదాయని సాంప్రదాయని ఎవరివిడా? కొంపదీసి నేను రాంగ్ అడ్రస్కి వచ్చానా ఏంటి? లేదే. సాంప్రదాయానికి అగ్రిమెంట్ వేసినప్పుడు అడ్రస్ ఫోటో తీసి పెట్టుకున్నాను కదా, ఇదే అడ్రస్. అది ఆఫీస్లో ఉంటే ఇల్లు ఆఫీస్ అని 24 గంటలు వాడిని అంటి పెట్టుకునే ఉంటుంది. ముందు వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా ఎడబాటు సృష్టిస్తాను. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి అత్తయ్య. నువ్వు కొన్నాళ్ళు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటిని ఇంటి బాధ్యతని చూసుకుంటావా?